హలో అందరికీ, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? ఇది నిన్నటి వీడియో. నిన్న రిపబ్లిక్ డే, ఇంకా మా ఆయన బర్త్డే రోజు భక్షాలు చేస్తున్నా. నా మ్యారేజ్ అయినప్పటి నుండి మా ఆయన బర్త్డే రోజు భక్షాలు చేయడం నాకు అలవాటు అయిపోయింది. కరెక్ట్గా చెప్పాలంటే నాకు ఆనవాయితీగా అయిపోయింది. నార్మల్ టైంలో వేసుకుంటాం, కానీ బర్త్డే రోజు స్పెషల్ అన్నమాట. ఆయనకి ఇష్టం కాబట్టి కంపల్సరీగా వేస్తా. ఇక దానికోసం నేనైతే శనగపప్పు తీసుకొని 2 సార్లు నీట్గా కడిగి 2 గంటలు నానబెట్టుకొని మెత్తగా ఉడికించుకున్నాం. ఈ శనగపప్పు అయితే అరకిలోకి తక్కువ, పావు కిలోకి ఎక్కువ ఉంది. కరెక్ట్ మెజర్మెంట్స్తో అయితే నేను ఏం చెయ్యట్లేదు, ఏదో అందాజ కొద్దీ వేస్తున్నా. ఇక తర్వాత పిండి అయితే కలుపుతున్నా. నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకుంటున్నా. మైదా పిండితో భక్షాలు అయితే మేము చేసుకోము, నాకు నచ్చవు అసలు. మా ఆయన అయితే ఇంక అస్సలే తినడు మైదా పిండితో చేస్తే. ఇక ఒక గిన్నెలో గోధుమ పిండి వేసుకొని ఉప్పు, ఆయిల్, వాటర్ వేసుకొని కలుపుకున్నా. నా బిడ్డ అయితే ఏడ్చేసరికి ఆ పిండి మా ఆయన చేతిలో పెట్టి కలపమని చెప్పిన. ఆయన కలపమంటే పిండి అయితే గట్టిగా కలిపిండు. భక్షాలు చేస్తే పిండి మెత్తగా ఉండాలి, గట్టిగా ఉంటే అస్సలు సరిగా రావు. అందుకే నేను మళ్ళీ ఆయిల్ వేసి కొంచెం మెత్తగా కలుపుకొని ఒక పిండి గిన్నె మీద మూత పెట్టి పక్కకు పెట్టేసిన. ఇక ఇక్కడైతే శనగపప్పు మంచిగా ఉడికిపోయింది కదా. శనగపప్పులో వాటర్ కాకుండా ఓన్లీ శనగపప్పునే మిక్సీ గిన్నెలో వేసుకుంటున్నా మిక్సీ పట్టుకోవడానికి. తీరా మిక్సీ గిన్నెలో వేసిన తర్వాత గుర్తుకొచ్చింది, అసలు మిక్సీ పాడైంది మొన్న. అందుకే మళ్ళీ మిక్సీ గిన్నెలో ఉన్న పప్పును తీసి ఒక గిన్నెలో వేసుకున్నా. అయితే పప్పు ఉడికించుకున్నాం కదా, పప్పు ఉడికించుకున్నాక అంటే పప్పుతో పాటు వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ అయితే వేస్ట్ చేయడం ఎందుకు అని ఒక గిన్నెలో వేస్తున్నా. ఒకవేళ సాయంత్రం వరకైనా రేపైనా కూడా పప్పు వేసుకుంటే, కందిపప్పు వేసుకుంటే అందులో కలుపుకుంటే బాగుంటుందని పక్కకైతే పెట్టినాం. ఒకవేళ చేసుకుంటే వేస్తా, లేకపోతే పడవూసడే. ఉడికించుకున్న శనగపప్పుని గిన్నెలో వేసుకొని స్మాషర్తో మెత్తగా చేసుకున్నా. తర్వాత నేను ఇక్కడ బెల్లం తీసుకున్నా. ఈ బెల్లం అయితే కరెక్ట్ అరకిలో ఉంది. బెల్లం బయటికి గడ్డల్లాగా కనిపించింది గట్టిగా. పప్పు బోలెడుతో దంచితే వాటర్లో తొందరగా కరిగిపోతుంది కదా బెల్లం అని చెప్పి దంచిన తర్వాత అర్థమైంది బెల్లం మొత్తం మెత్తగా ఉండి కవర్కంతా అంటుకపోయింది. ఇక ఆ బెల్లం అంతా ఒక గిన్నెలోకి సపరేట్ చేసుకున్నాం. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి బెల్లం వేసుకొని వాటర్ వేసుకున్నాం. అయితే ఈ వాటర్ వేసేటప్పుడు మా ఆయన పిలిచేసరికి నేను వాటర్ ఎక్కువ వేసిన, సడన్గా చూసుకోలేదు. అసలు భక్షాలు వేసేటప్పుడు అంటే నేను చేసే ఈ ప్రాసెస్కి వాటర్ కొంచెం తక్కువ వేయాలి, కానీ నేను ఎక్కువ వేసిన. ఇక దాని తర్వాత ఒక 3 ఇలాచీలు అయితే దంచుకొని అవి కూడా వేసుకొని కలుపుకున్నా. తర్వాత ఇందాక శనగపప్పుని అంతా స్మాష్ చేసుకున్నాం కదా, అదైతే ఈ పాకంలో వేసుకొని కలిపిన. వాటర్ అయితే ఎక్కువ అనిపించింది, కోపం వచ్చింది, వాటర్ ఇంత పోసినా ఏందా అని చెప్పి. ఇక 10 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో పెట్టేసరికి ఇట్లా మంచిగా దగ్గర పడింది. ఇట్లా కలుపుతుంటేనే స్మెల్ అయితే సూపర్ ఉంది. కలుపుకుంటూనే కొంచెం టేస్ట్ అయితే వేసిన సూపర్గా ఉంది. ఇక అన్న అయితే ముంగట వేసుకొని భక్షాలు చేయడం అయితే స్టార్ట్ చేసిన. భక్షాలు చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుంటూ ఈ భక్షాలని మంచిగా కాల్చుకుంటున్నా. భక్షాలు చేయడం ఎంత ఇంపార్టెంటో భక్షాలని కాల్చడం కూడా అంతే ఇంపార్టెంట్. ఈ భక్షాలని కాల్చడంలోనే దీని టేస్ట్ డబల్ అవుతుంది. అందుకే మంచిగా కాల్చుకోవాలి. కొంతమంది నెయ్యి వేసుకొని కూడా కాల్చుకుంటారు, కానీ నెయ్యి అయితే మాకంత నచ్చది. అందుకే ఆయిల్ వేసుకొని మంచిగా కాల్చుకున్నాం. ఇక అన్ని భక్షాలను అయితే కాల్చడం కంప్లీట్ అయిపోయింది. వేరే గిన్నెలోకి సపరేట్ చేసుకున్నా. నా దగ్గర అరిటాకు ఉండే, అరిటాకులో తినాలనిపించి అరిటాకు వేసుకొని భక్షాలు అయితే తిన్నా. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మా ఆయనకి నచ్చుతుందా నచ్చదేమో అనుకున్నా, కానీ బాగుంది. ఆయన అయితే హ్యాపీగా తినేసిండు. ఇక మా ఆయన బర్త్డే కాబట్టి
కేక్ కట్ చేయించుదాం అనుకున్నా. బయట నుండి తీసుకొచ్చి కట్ చేయిస్తే మాత్రం ఆయన ఒక్క పీస్ కూడా నోట్లో కూడా పెట్టుకోడు. పిల్లల బర్త్డేకి కేక్ తీసుకొస్తేనే సగం మంది పాలవుతుంది, సగం చెత్త పాలవుతుంది. అందుకే నేనే ఇంట్లో చేయడానికే ట్రై చేస్తున్నా. అయితే ఈరోజైతే కంపల్సరీగా నేనే చేద్దాం అనుకున్నా. కొన్నిసార్లు మా ఆయన బర్త్డేకి నేనే కేక్ చేసి కట్ చేయించిన. ఈసారి కూడా అట్లనే చేద్దాం అనుకొని కేక్ అయితే చేసిన. కానీ చాలా తక్కువ క్వాంటిటీ చేసిన. ఎందుకంటే అసలే చలికాలము, పిల్లలు తింటారు కేక్ ఉంటే, అసలే దగ్గులు జలుబులు తయారైతే ఎందుకు అని ఎక్కువ చేయలేదు. అప్పటి మట్టుకే చేసిన. ఇక కేక్ అయితే కట్ చేయించిన. ఆయన అయితే బయట నుండి తీసుకొస్తే అయినా ఇంత హ్యాపీ అవ్వకపోనేమో, చేసిన కాబట్టి హ్యాపీ అయ్యిండు. నేను కూడా హ్యాపీ. బాయ్. ఇంతే వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.